నమస్తే, వెల్కమ్ టు లియో. ఒక పక్క అన్న, మరో పక్క చెల్లి. అన్నేమో సన్మానం చేయాలని, చెల్లేమో జైల్లోకి తొయ్యాలని. మొత్తానికి ఏం జరగబోతుంది అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఒక పక్క అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకు సన్మానం చేయాల్సింది పోనిచ్చి నా మీద ఎందుకు ఇంత వివాదాలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకొక పక్క చెల్లి షర్మిల వచ్చేసి మా అన్నని జైల్లోకి తోయండి అతి తొందరలో అని చెప్పి తను కోరుకుంటుంది. మొత్తానికి చేస్తే సన్మానం ఎవరు చేయాలి, లేదా జైల్లోకి తోస్తే ఎప్పుడు తోస్తారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సన్మానం చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసేసారు. సన్మానం చేయబట్టే ఆయన పాపం 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చాడు. అయితే ఆయన మర్చిపోతున్నాడు, సన్మానం అంటున్నాడు. సన్మానం అంటే ఏమీ లేదు. ఇప్పుడు శాల్వా కప్పడం అంటే జైల్లోకి తీసుకెళ్లి పడేయడమే నెక్స్ట్ సన్మానం అనమాట. దానికోసం నిన్న 3 సార్లు అడిగాడు ప్రెస్ మీట్లో, ఒకసారి కూడా కాదు. మీరు నా మీద నిందలేస్తున్నారు, నాకు సన్మానం చేయాల్సింది పోయి నాకు శాల్వా కప్పాలి. మీకు మామూలుగా చూడండి, కోర్టులలో 3 సార్లు పిలుస్తారు ముద్దాయిని పేరు పెట్టి. అట్లాగా ఈయన 3 సార్లు అడిగాడు అనమాట. అంటే అది యాదృచ్ఛికంగా జరిగిందో మరి ఎలా జరిగిందో కానీ మొత్తానికి అంటే ఆయన వెయిట్ చేస్తున్నాడు. హీఈస్ వెయిటింగ్ ఫర్ జైలు సన్మానం. అదొకటి. ఒక పక్క అదైతే, రెండో పక్క అమెరికా వాళ్ళు ఎలాగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అదాని తేలితే అదానితో పాటు అక్కతో పాటు శుక్రవారం అని ఈయన కూడా వెళ్ళిపోతాడు. లేదు, మీరు అన్నట్టుగా షర్మిల రెడీగా ఉంది. షర్మిల ఏ చిన్న అవకాశాన్ని ఆవిడ వదలట్లా. ఈయన ప్రెస్ మీట్లంతా కూడా రికార్డెడ్ ఉంటాయి. ఎక్కడో ఎలాంక నుంచి వచ్చి ఆచి చూచి ఆలోచించి చేస్తాడు. చెప్పిన టైం ఒకటి, అది వచ్చే టైం ఒకటి ఉంటుంది. ఇవన్నీ అందరికీ అలవాటు అయిపోయాయి. నిన్న కూడా మనం చూస్తే జగన్ ప్రెస్ మీట్కి సంబంధించి సాక్షిలో అన్న వస్తున్నాడు అని చెప్పి పెట్టారు. దీనికి సంబంధించి మేము కూడా, మీరు ఇందాకన్న దాన్ని గుర్తు చేస్తూ నిన్న మేము కూడా ఒకటి వచ్చినామండి. పొద్దున 11ంటికి షూటింగ్ అయిపోయింది, ఎడిట్ అన్నీ అయిపోయి సాయంత్రం 4ంటికి TV9 మిగతా అని కొన్ని చెప్తున్నారు. సో నిజంగా ఇలానే జరుగుతుంది అనుకోవచ్చా? అంతే, సందేహం ఏం అక్కర్లే మనకి. ఎందుకంటే పాప ఆయనకి మాట్లాడటం రాదు కదా. నిన్న కూడా ఎక్కడో నేను అన్నాను, పబ్లిక్ స్పీకింగ్ నేర్పించాలి ఆయనకి. అదొక ఇప్పుడు మరి దాని మీద కూడా తండ్రి నాన్న తిడతాడేమో మనకు తెలీదు. నువ్వెందుకు నాన్న ఇట్లా చేసావని ఏడుస్తాడేమో. కాబట్టి ఆయనకి మాట్లాడటం నేర్పించలేదండి. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడకుండా చేశారు పాపం, పరదాలు కట్టి. 5 ఏళ్ళు సజ్జల్ లాంటి వాళ్ళు అలా చేశారు. మరి ఇంకెప్పుడు నేర్చుకుంటాడు ఆయన కదా. కాబట్టి మీరు ఇచ్చే స్క్రిప్ట్లో తప్పులు చదువుతాడు. అక్కడ స్క్రిప్ట్ తప్పు ఉంటుంది, ఆయన చెప్పేది ఇంకొంచెం ఏదో దానికి ఇంకొంచెం జత చేసి ఇంకొంచెం తప్పులు చేస్తాడు. సరే, ఏదైనా ఇదో పక్కన పెడితే షర్మిల అయితే అలా కాదు కదా. ఆవిడ ఎక్కడికైనా ఆవిడ దూసుకెళ్ళిపోతుంది, స్పాంటేనియస్ గా మాట్లాడేస్తుంది. ఆవిడ అసలు బెదరదు, బెదరడు అన్నట్టుగా ఆవిడ బెదరదు. కాకపోతే ఏంటంటే నిన్న వెళ్ళి గవర్నర్ని కూడా కలిసింది ఆవిడ. ఈ అదాని కేసు విషయంలో ముందు మొన్న వేసేయండి అన్నట్టుగా. అంటే ఆవిడ చాలా ఫాస్ట్ గా ఉంది అన్నగారి విషయంలో. ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు జైల్లో వేయిద్దామా అని ఉంది ఆవిడ. అంటే ఆవిడ పెద్ద సన్మానం, ఇంకా చెల్లి చేసిన దానికంటే పెద్ద సన్మానం ప్రపంచంలో ఎవడు చేయలేడు. గతంలో తల్లి కూడా చేసింది, ఇంకా అంతకంటే మించి తల్లి. ఇప్పుడు ఎలాగా చెల్లితో పాటు తల్లి కూడా ఎలాగా ఆవిడ ఒకవేళ సన్మానం అంటే ముందుకే వస్తారు ఆవిడ. ఇక్కడ కొడుకు కాదు కావాల్సింది ఆవిడకి. ఎందుకంటే కొడుకుతో ఆవిడ వేగలేక బయటకు వచ్చింది కదా. సో ఇప్పుడు కొడుకుగా కంటే కూడా జగన్మోహన్ రెడ్డిగా చూసి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన అరాచకాలు, తర్వాత ఇంట్లో చేసిన అరాచకాలకి ఇప్పుడు డబల్ ధమాకా అన్నమాట. అంటే మరి ఇక్కడ తల్లి చెల్లిని ఏడిపించిన దానికి కూడా సన్మానం కావాలిగా మీకు. ఈ ఒకటే సరిపోదు, మరి తండ్రిని కూడా ఏడిపించాడు అలా చూసుకుంటే. సో మరి 3 సార్లు అన్నందుకు 3 రకాల సన్మానాలు జరిగాయి. చూసుకుంటే అత్యంత ఎక్కువగా ఏడిపించింది డాక్టర్ సునీత గారిని. ఆవిడ కూడా సన్మానం చేస్తారు. ఆవిడ కూడా ఇక్కడ తల్లి చెల్లి ఒకటైతే అక్కడ సునీత, ఇక్కడేమో అమెరికా. 3 సన్మానాలు రెడీగా ఉన్నాయి. వీటన్నింటినీ మించి ఇప్పుడు ఈ పిచ్చి చేష్టలకి ఎర్రగడ్డ రెడీగా ఉంది. లేకపోతే వైజాగ్ ఏమో పిచ్చి ఆసుపత్రి ఉంది నాకు అనుకుంటా. సో లేకపోతే వైజాగ్. సో ఆయనకి ఎన్ని ఆప్షన్స్, 5 ఆప్షన్స్ ఇస్తున్నాం మనం. సో హీ కెన్ చూజ్, హీ కెన్ పికప్ అనమాట. ఇది ABCD లాగా. మామూలుగా అక్కడ 4 ఉంటాయి, ఇక్కడ మనం 5 ఇచ్చాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అంటే నేను సంపద సృష్టించాను అంటాడు. అంటే ఏంటో మరి మనకు తెలియదు సంపద సృష్టి అంటే ఏంటో. అంటే పోర్టుల గురించి మాట్లాడతాడు, పోర్టుల నిర్మాణంలో ఉన్నాయని. తర్వాత ఇన్ఫోసిస్ ఒకటి చెప్తారు వాళ్ళు. ఇప్పుడు ఆ పోర్టుల నిర్మాణం మొదలైపోతే, అంటే పోర్టులు పనిచేయటం మొదలైపోతే బోల్డ్ ఉద్యోగాలు వస్తాయట. అంటే ఈ సంపద సృష్టి అనే పదం ఆయన
నాకు గుర్తున్నంత మట్టికి ఎన్నికల ముందు తెలుగుదేశం చెప్పిన దాన్ని ఆయన అందిపుచ్చుకున్నాడు ఈ పదం. ఆయన ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అభివృద్ధి ఏంటి సంపద ఏంటి అన్నాడు కదా, మనకు గుర్తున్నంత మట్టికి ఆయన చెప్పాడు ఒక ఇంటర్వ్యూవర్కి. మరి అలాంటి వాడు సడన్ గా మాట మార్చాడు. అది అయ్యాక ఈ 4 నెలల్లో కొత్తగా, అంటే ఫస్ట్ కొద్ది ప్రెస్ మీట్స్ లో కూడా ఎక్కడ సంపద గురించి మాట్లాడలేదు ఆయన. కానీ సడన్ గా సంపద అనే పదం ఆయనకు బాగా ఇష్టమైన పదంగా మారిపోయింది. కానీ ఆ సృష్టించడం అంటే ఏంటి అంటే వ్యక్తిగత సృష్ట లేకపోతే ప్రజల కోసం సృష్టి అనేది ఆ క్లారిటీ ఇవ్వట్లేదు ఆయన. వ్యక్తిగతంగా సంపద సృష్టి అయితే 5 ఏళ్లలో చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాడు. అంతకు ముందు 5 ఏళ్ళు కూడా తండ్రిని అడ్డు పెట్టుకుని 43,000 క్విడ్ ప్రోకో ద్వారా చక్కగా చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏ సంపద సృష్టి, ఎవరి కోసం, ఎందుకోసం, దీని మీద ఆయన క్లారిటీ ఇవ్వాలి మనకి. అంటే అది ఎలాగా చెల్లెలు అడుగుతుంది త్వరలో, దానికి చెప్పమని. అందుకని మనం అడగక్కర్లే, ఆవిడే చెప్పిస్తుందని. ఎందుకంటే చెప్పింది కదా, నేను నోరు విప్పితే మళ్ళీ ఇదిగా ఉంటుందని. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఒక శత్రువు కాదు, ఇంతమంది శత్రువులు ఉన్నారు. కాబట్టి ఈయన మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. నేను ₹1.99 అయినా ₹2.49 ఎంతకో ఇచ్చాడు. అయితే ఎన్నాళ్ళకి ఒప్పందం చేసుకున్నాడు, అసలు తగ్గాల్సింది ఎలా పెరుగుతుంది, వీటి మీద వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది మనకి. అది ఇవ్వలేదు ఎక్కడ. అంటే ఒక ఫిగర్ పట్టుకుని, అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే వాళ్ళ దగ్గర ఉండే గొప్పతనం ఏంటంటేనండి, ఒకే పాయింట్ని వాళ్ళు ఒక 100 రకాలుగా దాని మీదే తిప్పి 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 చెప్తారు. అంటే అసలు విషయం ఉండదు అక్కడ, ఆది ఉండదు అంతం ఉండదు, ఆ వాక్యానికి ఆది ఉండదు అంతం ఉండదు. ఆ ఒక్క పాయింట్ మధ్యలో పట్టుకుని దాన్ని రాపాడించి అసలు ప్రజలు మర్చిపోవాలి అదేంటి అనేది. ఆ రకంగా ఆయన ప్రెస్ మీట్లు ఉంటాయి. కాబట్టి ఇది అసలు క్లారిటీతో ఎప్పుడు ఇస్తాడు, అసలు ఆయన చేసుకున్న ఒప్పందాలు ఏంటి, దీని మీద మాత్రం ఆయనకు దమ్ముంటే చర్చకి రావాలి. అయితే గతంలో మనం చూసాం, ఇప్పటిదాకా ఎన్నో ప్రెస్ మీట్లు అయితే జరిగాయి. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా అసలుకి ఎటువంటి సాక్ష్యాలు కానీ ఏమీ లేకుండా అంత పచ్చిగా ఎలా అబద్ధాలు ఆడుతున్నాడో అర్థం కావట్లేదు. ఎందుకంటే సఖీతో కావచ్చు, మిగతా సంబంధించి అదానితో కావచ్చు, నేనైతే నా పేరు ఎక్కడా రాలేదని చెప్పి మాట్లాడుతున్నాను. కానీ అక్కడ ఇచ్చింది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేరు లేకపోయినా సరే ఏపీ చీఫ్ మినిస్టర్ అంటే జగన్మోహన్ రెడ్డి, ఏపీ చీఫ్ మినిస్టర్ అని చెప్పి ఆ లెటర్లో ఉంది. ఆ లెటర్లో ఏపీ చీఫ్ మినిస్టర్ తో ఒప్పందం జరిగింది అంటే ఏపీ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి కాదనమాట. మరి ఇప్పుడు మరి ఎవరు, అది ఆయనే చెప్పాలి. నీకేమైనా డూప్ ఉన్నాడా, అయితే ఇంకో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? ఇప్పుడు నాకు సంబంధం లేదు, సెంటర్ చేసుకుంది సెకి, నాకు సంబంధం లేదు. ఏంటి బిజినెస్ పీపుల్ వస్తూ ఉంటారు కలవటానికి రకరకాల కారణాలతో, కరెక్టే వస్తారు. కానీ ఇలా దొంగతనంగా రారుగా, ఒప్పందాలు చేసుకోరు కదా, ఒప్పందాలు చేసుకోరు, దొంగతనంగా రారు. ఫస్ట్ 3వ కంటికి తెలియకుండా వచ్చి 3 సార్లు వచ్చి అర్ధరాత్రి పూట సంతకాలు చేసుకుని, అది కూడా ఆ శాఖ మంత్రికి తెలియకుండా. ఇప్పుడు బయటకు వచ్చాడని మాట్లాడటం కాదుగా. ఇప్పుడు బాలినేని సంతకం అది డిజిటల్ సంతకమా కాదా అనేది లెడ్దంసే, వాళ్ళు అది ప్రూవ్ చేయమనండి ఫస్ట్. బాలినేని ఆ సందర్భంలో పక్కన ఉండి సంతకం పెట్టాడా, అది కావాలి. అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవాళ బాలినేని చెప్తున్నాడు, నేను నోరు విప్పితే మర్యాదగా ఉండదని. బాలినేని ఖచ్చితంగా చెప్పాడు, నేను సంతకం చేయనన్నాను, నా డిజిటల్ సంతకం ఉంది తీసుకోమన్నాను. ఎందుకంటే గట్టిగా చేయనంటే ఆ రోజు బాలినేని పని అయిపోయి ఉండేది. కాబట్టి డిజిటల్ సంతకం అని తప్పించుకున్నాడు ఆయన. అంటే కొంచెం తెలివిగా ఉన్నాడు ఆయన ఇక్కడ చెప్పాలంటే. కాబట్టి ఇప్పుడు చాలా క్లారిటీస్ మనకి కావాలండి. జగన్మోహన్ రెడ్డికి అక్కర్లే. జగన్మోహన్ రెడ్డికి ఒకటే క్లారిటీ, అది వేసేసాడు రేట్లు, ఆ ఒక్కటి పెట్టుకుని మొత్తం మాట్లాడేశాడు. ఇంకంతకు మించి ఏముంటుంది ఆయన? ప్రెస్ మీట్ అంటే ఏముంది అక్కడ? ప్రెస్ ఉండదు, మీటు ఉండదు, రెండూ ఉండవు. ఆయన ఒక్కడు మాట్లాడుకుంటాడు, అలాగే అక్కడ ఎవడో కెమెరామెన్ రికార్డ్ చేస్తాడు. ఆ రికార్డ్ చేసిన దాంట్లో ఈయన తప్పులు తడకలన్నీ కట్ చేసి, మీరు చెప్పినట్టు ఉదయం 11ంటికి మొదలవ్వాల్సింది సాయంకాలం 4ంటికి ఇస్తారు. ఇందులో మరి ఏ ఛానల్స్ ఎంతంత కట్ చేస్తాయి, ఎవరెవరు ఎందులో తప్పులు వెతుకుతారో మనకు తెలియదు. కాబట్టి ఈ స్క్రిప్ట్ మారదు. మీరు కావాలంటే గమనించుకోండి, చచ్చిపోతున్నాం మనం స్క్రిప్ట్ మార్చమని చెప్పలేక. మొదట అదే స్క్రిప్ట్ ఉంటుంది, నిన్న కూడా అదే నడిచింది, ఏమీ మార్పు లేదు. ఆ సూపర్ 6 దగ్గర ఆగాక అక్కడి నుంచి వస్తాడు అసలు విషయంలోకి. ఆ అసలు విషయం కూడా తలా తోక ఉండదు, ఓ ముక్క పట్టుకుంటాడు వేస్తాడు దాన్ని. అంటే అసలు ఎందుకు వస్తాడు? 1750 కోట్ల గురించి మీరు చెప్పినట్టు ప్రస్తావన లేదు, నా పేరు లేదంటాడు. మరి అమెరికా వాళ్ళే చెప్పారు కదా, పోనీ అది తెలుగుదేశం చెప్పలేదు, లేకపోతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి నీ పేరు ఉందని. ఇప్పటికీ వెబ్సైట్ లో తన పేరు ఉంది కదా, మరి తీసేసే, అది నీ దమ్ముంటే నీకు చేతనైతే వెబ్సైట్ లో తీసేసాయి.
తీసేసి మాట్లాడు. అప్పుడు నేను ముఖ్యమంత్రిని కాదని లేకపోతే స్టేట్మెంట్ ఇవ్వు. అది కూడా చేయలేకపోతే అంటే ఇప్పుడు నువ్వు చేసుకున్న ఒప్పందాలు ఏవి నీకు సంబంధం లేదా, నా సంతకం లేదంటాడు నవ్వుతూ. అదేంటో మరి ఆ నవ్వేంటో, ఆ సంతకం లేకపోవటం ఏంటో, ముఖ్యమంత్రి ఏంటో ఇప్పుడు నిజంగా మనకి పిచ్చి పెట్టేలాగా ఉంది చెప్పాలంటే. అంటే ప్రజల్ని పిచ్చి వాళ్ళని చేయటం లక్ష్యంగా పెట్టుకుని నా ప్రెస్ మీట్లు సాగుతున్నాయండి. ఇంకా ఈ సాగించడాలు కాకుండా తొందరగా దీనికి ముగింపు ప్రభుత్వాలు పలికితే బాగుంటుంది. దీని మీద చాలా నిజంగానండి ప్రజలు పిచ్చెత్తిపోతుంది. ప్రజలకు కూడా ఈ మొహం చూడలేక, అంటే వాళ్ళకి ఏదో సరదాగా ఉంది కానీ చూసే వాళ్ళకి ఏడుపు వస్తుంది. ఇదే చెప్పిందే చెప్పి చూసిందే చూసి ఆ ఏడుపు మొహం చూసి నిజంగా అసలు భరిస్తున్నారు. నన్ను అడిగితే ఆ కెమెరామెన్ కూడా మన ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఇలా భరిస్తున్నాడు, గత 5 నెలలుగా ఒకే స్క్రిప్ట్ వినగలుగుతున్నాడంటే మరి చెవుల్లో దూది పెట్టుకుంటున్నాడేమో మనకైతే తెలీదు. కానీ మనకి తప్పదు, వినాలి కదా. మనకి అపోజిషన్ కాబట్టి మనకి తప్పట్లా. మొత్తానికి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డికి 5గురు సన్మానం చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి లెట్ హిమ్ చూస్ విచ్ ఎవరు చేస్తే బాగుంటుందో ఆయనకి మనం ఆప్షన్ ఇచ్చేస్తున్నాం. సో చూద్దాం మేడం, మొత్తానికి సన్మానం చాలా ఘనంగా జరగాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.